తీసేసినాక కూడా మిగులుతున్నాయి కదా. ఇది ఎట్లా వచ్చింది అనేది సరే నా ఒక్కని విషయంలో జరిగింది అనుకున్నాం. అద్దంకి దయాకర్ని పగబట్టు కక్షకట్టు ఓడగొట్టుదామని 18 ఈవీఎం అపోనెంట్ పిటిషన్స్ చేసినాం పోయినసారి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఒకటి రెండు జనగామలో కూడా అప్పుడు జరిగిందనేది ఒకటి వచ్చింది. అదొకటి అడ్లూరు లక్ష్మణ్ జడ్జిమెంట్ కాడికి వచ్చి తాళం పోయింది. అక్కడ ఏది స్టార్ గ్రూప్ తాళం పోయింది. డికే అన్న గారు బీజేపీ వారు వారిది ఎలక్షన్ వాళ్ళది విన్ అయినా కూడా స్పీకర్ ఇవ్వలేదు. అంటే డిస్క్రిపెన్సీస్ అని జరుగుతున్న మాట వాస్తవము. దీన్ని నేను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగిన ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ఆయన అలెన్ పేరు ఉంది ఆయన చెప్పినట్టు జరిగిందని నేను ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అయితే దయాకర్ గారు ఇక్కడ సరే ఇక్కడ మన ప్యానెల్లో ఉన్న మిత్రులకి నీ ఎలక్షన్ మీద అప్పుడు జరిగిందని పెద్దగా ఐడియా ఉందో లేదో, కాకపోతే నీ ఎలక్షన్ ఎలా జరిగింది, ఎందుకు మీరు ఓడిపోయారు అనే దాని మీద కొంత డీప్గా స్టడీ చేస్తున్నాం. కాబట్టి అక్కడ మెషిన్ ఎర్రర్ కంటే మెషిన్ని హ్యాక్ చేశారు లేదా ఎక్కడి నుంచో రిమోట్గా ఆఫ్ చేశారు ఈవీఎంని అనేది అట్లా కాదు కదా. హ్యూమన్ ఎర్రర్స్ ఓట్ల జాబితాలు మా దొంగ ఓట్లు, లేకపోతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో మిగిలిన వాటిని టపా వచ్చేసుకుంటే ఎవడేం చేశాడు బటన్ నొక్కుడు కార్యక్రమాలు. ఒక్కటే నిమిషంలో మళ్ళీ చెప్తా. హ్యాకింగ్ వేరు, ట్యాంపర్ వేరు, రిగ్గింగ్ వేరు. మ్యారేజ్ లో అన్ని రకాలు ఉన్నాయి. రిగ్గింగ్లు ఉన్నాయి, రీప్లేస్మెంట్ ఉంటాయి, చాలా ఉన్నాయి. అయితే నేను ఈ విషయం మీద అప్పుడు మాకు పొత్తుతో ఉంది టీడీపీ. అప్పుడు హరిప్రసాద్ గారు ఉండేవారు టెక్నికల్ గా. జానారెడ్డి గారు నాకు సూచిస్తే ఆ ఈవీఎంలకు సంబంధించి కొంచెం అది ట్రైన్ తీసుకోదాకర్ ఏమో జరుగుతున్నాయని వింటున్నాం. అంటే నేను హరిప్రసాద్ గారితో కలిసిన తర్వాత బాబు గారిని కూడా కలిసిన. ఈ విషయంలో మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం, మాకు కూడా అవేర్ అయి ఉన్న దాని తర్వాత నేను ఓడిపోయిన తర్వాత మళ్ళీ బాబు గారు పిలిపించింది నన్ను. అంటే ఎట్లా ఓడిపోయిన ఉంది, ఇది స్పెషల్గా ఏదో చెప్తున్నావు కదా అంటే ఆయన ఈవీఎంల మీద స్టడీ చేసింది కాబట్టి. అంటే ఈ పోస్ట్ పోల్, ప్రీ పోల్, ఎట్ ద టైమ్ ఆఫ్ కౌంటింగ్, ఈ 3 దాంట్లో నా జరిగినవి చెప్పిన నేను. అంటే ఏది ఎన్నికలప్పుడేమో ఎక్కువ ఓట్లు పడడం, కౌంటింగ్ అప్పుడేమో 20 ఈవీఎం చెడిపోవడం. అంటే కౌంటింగ్ పోస్ట్ పోల్లో నైట్ 10:30, 11కు స్ట్రాంగ్ రూమ్ కు చేరాల్సిన నా వెహికల్ పొద్దుగాల 12 గంటల వరకు ఎక్కడ ఉందని అడిగిన నేను. అది మరి అదే అక్కడే అర్థమవుతుంది హ్యూమన్ ఎర్రర్స్ లేకపోతే హ్యూమన్ రిగ్గింగ్స్ లేకపోతే ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ జరిగి ఉంటాయి. బట్ దట్ ఈస్ నాట్ మిషన్ తప్పు కదా. నేనేమంటున్నా ఎలక్షన్లో శాటిలైట్ తోనని లేకపోతే ఇతరాత్ర చేస్తారనే అంశంలో అది టెక్నోక్రాట్స్ తెలుసు. నేను మామూలుగా నేను ఎప్పుడో వెనకటి ఎథికల్ హ్యాకింగ్ ఎంసీఏలో చదివిన, నాకు చిన్నగా ఏదో చిన్న చాప్టర్ అది. నేను హ్యాకర్స్ 8 మందిని కలిసిన. నేను నా దాంట్లో ఇట్లా ఎందుకు వచ్చినాయి అని నేను దానికి చాలా ఆశ్చర్యకరమైన అంశాలు విన్నా. కానీ నేనేమంటున్నా, ఇప్పుడు నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి, వాస్తవంగా ఇది జరుగుతుందా లేదా. రెండవది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో టెక్నోక్రాట్స్ తో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను పార్టిసిపేట్ చేస్తూ ఒక ఆల్ పార్టీ డెలిగేషన్ ను వీటి మీద స్టడీ చేసేటట్టుంటే రేపటి డెమోక్రసీకి మనం విలువైన ఒక ఏమంటారు పని చేసినట్టు. లేకపోతే భారత ప్రజాస్వామ్యమే ట్యాంపరింగ్, హ్యాకింగ్, మేనేజ్మెంట్ తో కలిసి ఒక పార్టీ గెలిస్తే నిరంతరం ఒకే పార్టీ అధికారంలోకి వస్తుంది. నిజానికి నేను ఈ చర్చలో ఉద్దేశం కూడా ఏంటంటే, ఇప్పుడు ఓడిపోయిన ప్రతి వాళ్ళు ఇట్లా కంప్లైంట్ చేయడం, అభ్యర్థులుగానో లేకపోతే పార్టీలుగానో ఇట్లా ఈవీఎంలు కరెక్ట్గా లేవు అని అంటే జనంలో కూడా ఏంటి మనం వేసే ఓటు ఎడిపోతున్నాయి అనే అనుమానాలు వస్తాయి. అక్కడ అవకాశం లేదు. అయినా కూడా ఈ అనుమానాలకు అవకాశం లేకుండా మీరు అన్నట్టు జేపీసీ వేయడము, జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా ఒక జ్యుడిషియల్ కమిటీ వేసుకోవడం, ఆ కమిటీ రిపోర్ట్స్ ఒకటి. విక్రమ్ గారు ఒక్క పాయింట్ నేను ఆయన అడుగుతా. అంటే దయాకర్ గారు నాది ఒక్క పాయింట్ ఏంటంటే, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దీని మీద డౌట్స్తో జేపీసీ వేయాలనో లేకపోతే ఇతరత్ర చేయాలనో మీరు కోరుతున్నారు. కానీ 2018లోనే మీకు ఇటువంటి అనుభవాలు ఎదురైనప్పుడు మీ పార్టీ పరంగా ఒక స్టాండ్ తీసుకొని ఈవీఎంల ఎఫికసీని లేదంటే బ్యాలెట్ ఉండాలి అనేటువంటి దాని మీద ఎందుకు మీరు దాన్ని ఒక నేషనల్ ఇష్యూగా ఎందుకు చేయలేదు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో ఎందుకు మీరు చేయలేదు? లేకపోతే సుప్రీంకోర్టుకి ఎందుకు పోలేదు? బాగానే ఫైట్ చేశాడు. చేయడం అంటే అట్లా కాదు, నేనేది పార్టీ పరంగా
అది అతని సమస్య కాదు కదా, పార్టీకి పార్టీ అది అభ్యర్థి కూడా ఓడిపోయాడు. అర నిమిషమే చెప్తా. విక్రమ్ కోల గారు మన ఇద్దరం కలిసి అది డిబేట్ కూడా చేసినాం, మీరు ఒక టీవీ నుంచి చేసింది. నేను దీనికి సంబంధించి అప్పుడు అరోరా గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు నేను వారికి అర్జీ పెట్టుకున్నా, ఏమని మీరే రెస్పాండెంట్ గా సార్ నాకు ఈ తేడా వచ్చిందన్న. వారి నుంచి స్పందన లేదు. ప్రసాదరావు గారిది కూడా 50% ఈవీఎంలు అసలు ఎలక్షన్ తీసేసింది, ఎంపీ ఎలక్షన్ వారు పట్టించుకోలేదు. రెండవది పార్టీకి నేను 7 పేజీల నోట్ ఇచ్చిన రాహుల్ గాంధీ గారికి, దాన్ని బట్టి ఇప్పుడు నష్టపోయినామని అంటారు కాబట్టి దాని మీద ఒక ఏమంటారు ఒక కమిటీ వేస్తే బెటర్ అనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఆల్ పార్టీ దాదాపు 23 పార్టీస్ 23 పార్టీలు కలిసి ఈ ఈవీఎంల మీద ఒక 2 సంవత్సరాల తర్వాత ఒక కార్యాచరణ తీసుకున్నారు సార్. మూడవది చెప్తున్నా నేను, ఎవరికి మన ఏంటిది సుప్రీం కోర్టుకు ఏడిఆర్ గ్రూప్ అని ఉంటది. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఉండుండొచ్చు మనోడు మిత్రుడు సౌరవ్, తను నా తరపున 200 మంది కంప్లైంట్స్, ఇది రాజ్ ఠాక్రే మేము కలిసి ముంబైలో ఒక మీటింగ్ పెట్టినాం. ఇది కాకుండా బాబు గారిని ఆహ్వానించడం, మమతా బెనర్జీ గారిని ఆహ్వానించడం. ఎందుకంటే అప్పుడు కూడా 23 సీట్లు రావడం అనేది కూడా పెద్ద ఎత్తున కొన్ని నా అబ్జర్వేషన్స్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో ఉండే, నేను అవి బయట చెప్పలేదు. కొన్ని విషయాలు బాబు గారి దృష్టికి అప్పుడు తీసుకొచ్చిన. బట్ ఏవేమైనా ఓటమి తర్వాత ఏమి చెప్పినా కూడా ఇదేదో, నేను అందుకే అంటున్నా సరే అది ఓటమి తర్వాత అయినా కూడా అదొక ఎక్స్పీరియన్స్. ఇక్కడ రకరకాలుగా ఈవీఎంలకు సంబంధించి జాతీయంగా మాట్లాడుతున్నారు, రాష్ట్రీయంగా మాట్లాడుతున్నారు, అంతర్జాతీయంగా మాట్లాడుతున్నారు. సో అందువల్ల జస్ట్ ఈ ఓడిపోయినప్పుడు ఎలక్షన్లు అవ్వగానే ఓడిపోయినప్పుడు ఒకళ్ళు మాట్లాడి గెలిచిన వాళ్ళు ఒక రకం మాట్లాడి, ఇది కాకుండా జాయింట్ పార్లమెంటరీ కమిటీనా, జ్యుడిషియల్ కమిటీనా, ఎక్స్పర్ట్ కమిటీనా ఏదో ఒకటి వేసి రిపోర్ట్ తెప్పించుకుని పార్లమెంట్ లో చర్చించి అట్లా జరిగిపోయిన దాని గురించి సార్ అంటే ఒకసారి అనుమానాలు పటాపంచలు